ఒకసారి నేను నా స్నేహితుడు గోపాలకృష్ణన్ను కాంచీపురానికి పిలుచుకొని వెళ్ళాను. అతను ఒక పచారీ కొట్టు నడుపుతున్న తెలుగు బ్రాహ్మణుడు. శ్రీమఠం బాలుమామ మమ్మల్ని పరిచయం చేస్తూ విల్లుపురం చిదంబర్ అయ్యర్ మనవళ్ళు వచ్చారు అని చెప్పారు. పరమాచార్య స్వామి వారు నా వైపు చూసి, అవును, ఇతను వారి మనవడే, కానీ మరొకతను చూడడానికి తెలుగు బ్రాహ్మణుడిలా ఉన్నాడే అని అన్నారు. స్వామివారి పరిశీలనకి గోపాలకృష్ణన్ ఆశ్చర్యపోయి, నేను కొండయ్యార్ మనవడిని అని చెప్పాడు. వెంటనే స్వామివారు, ఏ కొండయ్యార్? తిరువన్నామలై దగ్గరలోని సిరుపక్కం అతనేనా? తన భూమిని అమ్మి దాంతో యజ్ఞ యాగాది క్రతువులు చేసి ప్రజల కష్టాలు తీర్చాడు అతనేనా? మహాత్ముడు, హఠయోగం ద్వారా అమ్మవారిని దర్శించుకున్నాడు. కూర్చున్న చోటి నుండే రమణ మహర్షితో మాట్లాడేవాడు. 40 ఏళ్ల కిందట సమాధి పొందాడు అతనేనా? కానీ నువ్వు అతన్ని మనవడిని కాదు అని చెప్పారు. కాదు, వారు మా నాన్నగారికి మామగారు అని బదులిచ్చాడు. ఆర్థికంగా ఎలా ఉన్నావు అని అడిగారు స్వామివారు. బాగున్నానని చెప్పాడు గోపాల్. బాంబేలో ఉన్న కుటుంబం మరొకరు కొండయ్యారికి ఆరాధన చేసేవారు, కానీ ఎందువలనో కొద్ది కాలం క్రితం మానేశారు. నువ్వు దాన్ని మరలా ఆరంభించగలవా? మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అని చెప్పారు స్వామి. ఆ తిథి ఏమిటో నాకు తెలియదు అన్నాడు గోపాల్. అందుకు మహాస్వామి వారు, చెన్నైలోని లూస్ కార్నర్లో రాధాకృష్ణన్ అని ఒకరు ఉన్నారు. వారి చిరునామా మఠం మేనేజర్ వద్ద ఉంటుంది. నువ్వు అతన్ని సంప్రదించగలిగితే అతను తన పెద్దమ్మ జయమ్మ ద్వారా తిథి కనుక్కోవచ్చు. ఆ పని త్వరగా చెయ్యి. నాకు తెలిసి తొందరలోనే ఆ తిథి రాబోతోంది అని ఆదేశించారు. తర్వాత మహాస్వామి వారు కామాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయారు. మేము మాట్లాడుకుంటూ ఉండగా ఒక 50 ఏళ్ల వయసున్న ఒక ఆయన మా వద్దకు వచ్చి, మేము విల్లుపురం నుండి వచ్చామా అని అడిగారు. పరమాచార్య స్వామి వారు ఆయన్ని మాతో మాట్లాడమన్నారని, తన పేరు లూస్ కార్నర్ రాధాకృష్ణన్ అని, వారి పెద్దమ్మ పేరు జయమ్మ అని చెప్పారు. తన స్నేహితుడు హఠాత్తుగా ఇంటికి వచ్చి తనను కాంచీపురం తీసుకొని వచ్చాడని తెలిపారు. స్వామివారు చెప్పిన కొద్ది క్షణాల్లోనే ఆయన ఇలా రావడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. పరమాచార్య స్వామి వారు చెప్పినట్టుగానే కొండయ్యర్ తిథి మరొక వారం రోజుల్లోనే ఉంది. మేము మా కుటుంబాలతో సహా సిరుపక్కం వెళ్ళి కొండయ్యార్ ఆరాధన మళ్ళీ మొదలుపెట్టాము. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.